నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు పోతిరెడ్డిపాలెం ఎంపీటీసీ ఎద్దలపూడి నాగరాజుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి చేసిన అభివృద్ధి, రాజుపాలెంలో వీరి చలపతిరావు చేసిన అభివృద్ధి నీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. మా సుబ్బారెడ్డి అన్న దయతలచి వదిలేస్తే ఎంపీటీసీగా గెలిచిన నాయకుడివి నువ్వా మా ప్రభుత్వం గురించి, మా నాయకుడి గురించి మాట్లాడేది అంటూ మండిపడుతూ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, మధు, రాజా, పోతిరెడ్డిపాలెం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు మీడియా మిత్రులు కూడా. మేము ముక్కుసూటిగా మాట్లాడడానికి ప్రెస్ ముందుకు వచ్చాము. మేము ఆయనలాగా రికార్డులు పెట్టి ఆ రికార్డులు వినిపించి సోచి చెప్పేదానికైతే రాలేదు. బచ్చా నాయకుడు అని చెప్పి, చోటా నాయకుడు అని చెప్పి మన వీరచలపతిని మాట్లాడడం జరిగింది. ఎద్దలపూడి నాగరాజు గారు బచ్చా నాయకుడు. అతను జస్ట్ ఒకసారి ఎంపీటీసీగా గెలిచి రెండోసారి మనుగోలు సుబ్బారెడ్డి అనామస్గా ఇచ్చిన రెండోసారి ఎంపీటీసీగా గెలిచాడు. అతను బచ్చా నాయకుడు. అతను పోతిరెడ్డిపాలెం నియోజకవర్గం దాటితే పక్క వ్యక్తికి తెలియదు. అతను వీరచలపతి అనే వ్యక్తి నెల్లూరు జిల్లా మొత్తం 10 నియోజకవర్గాలకి సుపరిచితుడు. అట్లాంటి వ్యక్తిని పరామర్శించే విధానం అతని కాడ లేదు. విమర్శించే విధానం అతని దగ్గర ఉండదు. అది ముందు అతను తెలుసుకొని మాట్లాడాలి. మాటకొస్తే గుండీలు అని మాట్లాడుతున్నాడు. అందుకే సొక్కా గుండీలు గుట్టి బాగా అలవాటు అయిపోయింది అనేది. అందుకని గుండీలు అని మాట్లాడుతున్నాడు అతను. ప్రసన్నకుమారెడ్డి గారిని, మనకు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమారెడ్డి గారిని నీవు చక్కభజన చేసుకునేలా కోటావాకాల్లో నీకు నీ అన్నదమ్ములకి ఇద్దరిని కోటావాకాల్లో కూర్చోబెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో ఎగరేస్తా ఉన్నారు. నాయన మేము చేసిన పనులు, మేము చెందిన పనులు, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, వీటిని బట్టి ప్రసన్నకుమారెడ్డి గారు చేసిన నడవడిక, వీటిని బట్టి జనాలు ఓట్లేస్తారు. నాయన నీ కళ్ళబొల్లి మాటలకపోతే వేయరు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం నువ్వు చెప్పినంత మాత్రాన, బచ్చా నాయకులు చేసినంత మాత్రాన ప్రసన్నకుమారెడ్డి గారు నువ్వు బచ్చా అవుతావు. నువ్వు అయితే బచ్చావి. అసలు నిన్ను పట్టించుకోవటం ఎక్కువ. నీ స్థాయికి ఒక క్యాటర్ ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం లేదు. సామాన్య కార్యకర్తని. నా పేరు వాదనాల కార్తీకు, పొదిలిపాలెం గ్రామంలో నివసిస్తున్నాను. మా అమ్మ వార్డు నెంబరు. జస్ట్ కార్యకర్తలు మాట్లాడితే చాలు. ఈ స్థాయికి వీరచలపతి మాట్లాడటం, ప్రసన్నకుమారెడ్డి మాట్లాడటం అంత స్థాయి అయితే ఇది కాదు. నువ్వు అటు ఊహించుకో. మాకు ఏదో 2-3 సార్లు ఏదో మాట్లాడుతున్నావు, చేస్తున్నావు, నేను పట్టించుకోలేదంటే మేము ప్రతిసారి నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకు రిటర్న్ కౌంటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ముందు నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో గుర్తు చేసుకొని మాట్లాడు. జస్ట్ ఎంపీటీసీ వరకే, ఒక అనామస్ గా ఇచ్చిన ఎంపీటీసీ వరకే నువ్వు చొక్కా గుండీల గురించి మాట్లాడుకునే స్థాయి నీది కాదు. కుట్టుకునే స్థాయి అయితే నీది. దాని వరకు మేము ఒప్పుకుంటాం తప్పకుండా. నీ గురించి అయితే మాకు అందరికి తెలుసు. నేను మాట్లాడుతూ మా ప్రసన్న గురించి ఇంకోసారి విమర్శిస్తే మాత్రం ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఇట్లాంటి కళ్ళబుల్లి మాటలు, రికార్డులు పెట్టుకో మాట్లాడటం, నీ సోది తినేదానికి వస్తే జనాలు ఎవరు ఇప్పుడు మాసిపోయే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి నా కుటుంబంలోనే జస్ట్ నేను సామాన్య కార్యకర్త, నా కుటుంబంలోకి 7,50,000 అంది. జగన్మోహన్ రెడ్డి, ప్రసన్నకుమారెడ్డి గారు సంతకం పెట్టలేదు, సుబ్బారెడ్డి గారు సంతకం పెట్టలేదు. మాకు అరువులు వాళ్ళకి ఇచ్చారు. అరువులు వాళ్ళకి ఇచ్చారయా. నీలాగా ఊరు ఇంకోరు మోసుకొని చేసుకుంటే రాలా. మాకు నిన్ను నమ్మి, చంద్రబాబుని నమ్మి, ఇంకోటి నమ్మితే ఓటేరా. ప్రసన్నకుమారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు. నువ్వు చెప్పినంత మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు, దీన్ని చేస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఎవరు చోట్ల ప్రజలందరూ తెలుసు ఎవరికి ఓటేయాలి, ఏం చేయాలనేది. నువ్వు చెప్తే ఓటేసే అంత మాత్రం కాదు. నీ గ్రామంలో నీ ఇళ్ళలో 4 ఇళ్ళలో వేయించుకొని ఓట్లు చూద్దాం రేపు రాబోయే రోజుల్లో. నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదు. మా వీరచలపతిని విమర్శించే స్థాయి నీది కాదు. ముందది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. సుబ్బారెడ్డి అనామస్ గా నీకు 2వ ఎంపీటీసీ ఇచ్చాడు. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో. దీన్ని గుర్తుపెట్టుకొని నువ్వు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నీకు హెచ్చరిస్తున్నావు. ఇది హెచ్చరిక అనుకుంటావో వార్నింగ్ అనుకుంటావు, అది నీ ఇష్టం. నా పేరు ముత్తరావు, పొదిలిపాలెం గ్రామం. నిన్న ఎద్దలపూడి నాగరాజు గారు పాపం ఆయన ఏం మాట్లాడాడో కూడా ఆయన తెలిసినట్లేదు. ఎందుకంటే స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు, స్థాయికి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. చాలా పొరపాటు అది. స్థాయి మించి మాట్లాడుతున్నాడు. ప్రసన్నకుమారెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించే హక్కు, ఆ ధైర్యం, ఆ అర్హత నీకైతే లేదు నాయన. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ బిడ్డలు మంత్రులు, చిన్న మనస్పర్ధ కుటుంబంలో ఏదో ఉంటుంది. అది ఊరికి లేదు, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకున్న ఈరోజు ఒక ప్రసన్నకుమారెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకైతే లేదు. ముఖ్యంగా రాజుపాలెంలో వీరి చలపతానంటే ఒక పెద్ద నాయకుడు అతను. వాళ్ళ నాయన 4 సార్లు సర్పంచ్.
నాయన వాళ్ళ రాజకీయ కుటుంబం, ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడే ఇదే నీకైతే లేదు. ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్రంలో పేరున్న నాయకుడు అతను. ఈరోజు డీసీఎంఏ చైర్మన్ మన జిల్లాకి. అది నీకు తెలుసో తెలియదో పాపం తెలియకైతే మాట్లాడినట్టు చిన్న నాయకుడు చోటా నాయకుడు అని. చోటా నాయకుడు గల్లీ నాయకుడు కదా నాని, ఈరోజు రాష్ట్ర నాయకుడు మన జిల్లాకి డీసీఎం చైర్మన్ ఆయన గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలిసి మాట్లాడావు. ఈరోజు రాజపాలెంలో 14 వార్డులు ఉంటే 14 వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిచి సర్పంచ్ అయ్యాడు ఆయన. ఈరోజు ఎంపీపీ జడ్పీటీసీ ఎన్ని మంచి మెజార్టీతో గెలుపుకున్న నాయకుడు అతను. కనీసం పోలవరెడ్డి వార్డు కూడా వాళ్ళు గెలవలేదు నాయన. వాళ్ళు నీకు తెలుసో తెలియదు. అంటే టీడీపీ ఎగరేస్తాను అంటున్నావు కాబట్టి ఆ టీడీపీ జెండా నువ్వు ఎక్కడ ఎగరేసుకుంటావు? నీ ఇంటి మీద అయితే ఖచ్చితంగా ఎగరేసుకో, దానికైతే ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ నువ్వు కోరు బజార్లోనూ తాలూకా ఆఫీస్ కాడో లేదా ఇంకో దగ్గర ఎగరేస్తానంటే కుదరదు. ఎందుకంటే అది ఎగరదు, అది ఖచ్చితంగా ఎగరదు. ఎందుకంటే నువ్వు పాపం మేడం గారిని ఏదో బాగా పడుతున్నట్టున్నావు, ఏదో మేడం గారు ఏదో బాగా చూసుకున్నట్టుంది. ఆయన మంచిదే, రక్షణగా ఉండు. కానీ నువ్వు స్థాయి మనిషి మాత్రం ఎవరు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ కుటుంబాన్ని గురించి నువ్వు విమర్శిస్తున్నావో దాన్ని తెలుసుకుని మాట్లాడమని కూడా మేము పార్టీ తరఫున నీకు ఎక్కువగా నీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నీవు ఏం మాట్లాడుతున్నావు అని ఒకసారి ఆలోచించు. నీ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది ఆలోచించు. అతను ఎక్కడ నాయకుడు, నువ్వు ఎక్కడ నాయకుడు ఆలోచించు. నువ్వు ఒక చిన్న గ్రామానికి ఒక ఎంపీటీసీ అయినంత మాత్రాన నువ్వేదో ఒక జిల్లాకి చైర్మన్ అన్నట్టు ఫీల్ కాబాకు. ఎందుకంటే మేము నీ గురించి, ఎందుకంటే ఒకరి గురించి ఒకరు మనం మాట్లాడుకున్న ఇది మనం చేసుకోకూడదు. ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయి అయితే నీకైతే లేదు. ముఖ్యంగా చెప్తున్నాను నీకు నేను. వాళ్ళని భజన చేయించుకుంటారు, వాళ్ళు ఏదైనా భజన చేసేది వాళ్ళ రాజకీయ కుటుంబం. ఆయన వాళ్ళు మినిస్టర్, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆయన మినిస్టర్, వాళ్ళ కొడుకు ప్రసన్న మినిస్టర్, రేపు మళ్ళీ మినిస్టర్ కాబోతున్నాడు, ఎమ్మెల్యే మళ్ళీ మినిస్టర్ కాబోతున్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు. ఖచ్చితంగా దీన్ని చూసుకోరానండి. వాళ్ళు భారీ మెజార్టీతో ప్రసన్ననే కోవిడ్ నుంచి మేము ఎమ్మెల్యే చేస్తున్నాం. నీకు ముఖ్యంగా ఇది మేము తెలియజేస్తున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు.